यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्येत आत्मन्येव वशन्नये। ఆరో అధ్యాయం యొక్క 26వ శ్లోకం. अस्थिर चंचल कपि जैसा मन, जहाँ जहाँ अपनी देह के संबंधियों, स्थान विशेष या पदार्थों से हठपूर्वक चलायमान हो, वहाँ वहाँ से इस मन को भली भांति प्रयत्न पूर्वक और धैर्य पूर्वक नियमित करके स्टार जैसी चेतन अनुरूप ज्योति बिंदु आत्मा के ही वश में ले आए। భావార్థమైంది. అస్థిర్, చంచల్, కోతిల్ వంటి మనసు ఎక్కడెక్కడైతే తమ దేహము యొక్క సంబంధీకులు, స్థాన విశేషము మరియు పదార్థాలపైన హఠపూర్వకంగా వెళ్తుందో అక్కడ నుండి ఆ మనస్సుని మంచిగా ప్రయత్నపూర్వకంగా మరియు ధైర్యపూర్వకంగా మరలించి నక్షత్రము లాంటి చైతన్య అనురూపు జ్యోతిర్బిందు ఆత్మ యొక్క వశములోకి తీసుకొని రావాలి. स्वाभ्यास क्यों जरूरी है? స్వ అభ్యాసము తప్పనిసరి ఎందుకని? नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। రెండో అధ్యాయం యొక్క 40వ శ్లోకం. इस योग में पूर्व जन्मों के पुरुषार्थ का नाश नहीं होता, उल्टा फल भी नहीं होता। इस कर्मयोग की धारणा का अल्पांश भी पुरुषोत्तम संगमयुगी शूटिंग अनुसार अनेक जन्मों के महान भय से रक्षण करता है। योग ऊर्जा से ही सारे काम होते हैं। భావార్థమైంది. ఈ యోగములో పూర్వజన్మల పురుషార్థం నష్టం కాదు, విపరీత ఫలం కూడా ఉండదు. ఈ కర్మయోగం యొక్క అంశమాత్ర ధారణ కూడా పురుషోత్తమ సంగమయుగి షూటింగ్ అనుసారంగా అనేక జన్మల మహాన్ భయము నుండి కాపాడుతుంది. యోగ శక్తితోనే అన్ని కార్యాలు జరుగుతాయి. स्वधर्मे निधनम से या परधर्मो भयावह। స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. स्व माने आत्मा, धर्म माने आत्मा की धारणा में टिकना। స్వ అంటే ఆత్మ, ధర్మ అంటే ఆత్మ యొక్క ధారణలో స్థిరం కావడం. सबसे बड़ा धर्म है। ఇదే అన్నిటికంటే పెద్ద ధర్మమైనది. स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహితో భయాత్. इस धारणा का स्वल्प मात्र भी ఈ ధారణ యొక్క స్వల్ప అంటే అల్పమాత్రంగానైనా సరే, अंश मात्र भी अगर धारणा कर ली, అంశమాత్రంగానైనా ధారణ చేసినట్లయితే ఈ ధారణని मैं आत्मा हूँ, इस स्थिति में एक सेकंड भी टिके, నేను ఆత్మ అనే ఈ ధారణలో ఒక్క సెకండ్ అయినా స్థితమయ్యారు అంటే तो महान भय से हमारा सुरक्षा हो सकती है। మహాన్ అంటే గొప్ప భయాల నుండి, చాలా భయంకరమైన పరిస్థితుల నుండి కూడా మన రక్షణ జరుగుతుంది. అంటే మనం రక్షింపబడతాము అని అర్థం. इसलिए అందువల్ల प्रैक्टिस ये करना है कि मन को कंट्रोल करना है। ప్రాక్టీస్ ఇదే చేయాలి, మనసుని కంట్రోల్ చేసే ప్రాక్టీస్. उद्धरेदात्मनात्मानं नात्मानम् अवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धु आत्मैव रिपुरात्मनः। ఆరో అధ్యాయం యొక్క 5వ శ్లోకం. अपने मन बुद्धि द्वारा ज्योति बिंदु आत्मा को ऊंची स्थिति के हीरो में ले जाए। आत्मा को भ्रष्ट इंद्रियों की अधोगति में न जाने दे, क्योंकि ज्योति बिंदु आत्मा ही अपना सदाकाल सहयोगी मित्र है, आत्मा ही अपना शत्रु है। हीरो पाठधारी विश्वामित्र ही विश्वमित्र है। భావార్థమైంది. తమ యొక్క
మనస్సు బుద్ధి ద్వారా జ్యోతిర్బిందు ఆత్మను ఉన్నత స్థితి గల హీరో పాటుదారి వైపు తీసుకొని వెళ్ళాలి. ఆత్మను భ్రష్ట ఇంద్రియాల అధోగతిలో వెళ్ళనివ్వద్దు. ఎందుకంటే జ్యోతిర్బిందు ఆత్మయే స్వయం యొక్క సదాకాలపు సయోగి మిత్రుడైనది. ఆత్మయే తనకు తాను శత్రువైనది. హీరో పాటుదారి విశ్వామిత్రుడే విశ్వానికి మిత్రుడు. श्लोक से संबंधित शिव बाबा के महावाक्य। శ్లోకంతో సంబంధించిన శివబాబా యొక్క మహావాక్యం. जीवात्मा अपना ही मित्र है, अपना ही शत्रु है। జీవాత్మ తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. मुरली तारीख 21 मार्च 1967 पृष्ठ 3 मध्य। మురళి తేదీ 21 మార్చి 1967. सदा मित्र एक ही विश्वनाथ है। ఎల్లప్పుడూ మిత్రుడు కేవలం ఒక్క విశ్వనాథుడే అయ్యారు. जितना जितना आत्मिक स्थिति में जाएंगे उतना उतना हम सुखी सुखी होते जाएंगे। ఎంతెంత మనం ఆత్మిక స్థితిలో స్థితులవుతూ ఉంటామో అంతంతే మనం సుఖీగా ఉంటాము. ऐसे तो शास्त्रों में भी लिखा हुआ है, कुरान में तो साफ लिखा हुआ है। అలా అయితే శాస్త్రాల్లోనూ రాయబడి ఉన్నది. విశేషంగా ఖురాన్లో కూడా క్లియర్గా ఉన్నది. कि जब विनाश बरपा होगा, कयामत होगी, ఎప్పుడు వినాశ సమయం ఆసన్నం అవుతుందో तो खुदा के बंदे बड़े आराम से स्वर्ग की भांति जन्नत की तरह रहेंगे। ఖుదా యొక్క భగవంతుని యొక్క సంతానులు ఎవరైతే ఉంటారో వారు చాలా ఆరాంగా స్వర్గంలో ఉన్నట్లుగా అనుభూతి చేస్తారు. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। 6వ అధ్యాయం యొక్క 6వ శ్లోకం. जिसने अपनी चेतन बनी मन बुद्धि द्वारा ज्योतिबिंदु आत्मा को जीता है, उसकी आत्मा ही मन जीत होने से अपना मित्र है, दूसरा मित्र शत्रु नहीं। किंतु अनात्मस्थ देहभानी की चंचल मन वाली क्षीण बुद्धि आत्मा ही शत्रु की तरह शत्रुता करने में तत्पर रहती है। భావార్థమైంది, ఎవరైతే చైతన్యంగా అయి తన మనస్సు బుద్ధి ద్వారా జ్యోతిర్బిందు ఆత్మను జయించారో వారి యొక్క ఆత్మయే మనస్సును జయించిన కారణంగా స్వయం యొక్క మిత్రువైనది. శత్రుమిత్రులు వేరెవ్వరూ ఉండరు. ఆత్మస్మృతి లేని దేహాభిమానము కలవారికి చంచలమైన మనసు కలిగిన క్షీణబుద్ధి ఆత్మయే స్వయానికి శత్రువలే శత్రుత చేయడంలో తయారుగా ఉంటుంది. आने वाली जो दुनिया है मारा मारी की, अभी भी टेंशन लगातार बढ़ते चले जा रहे हैं। రాబోయేటటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ఏ ప్రపంచంలో అయితే యుద్ధాలు కొట్లాటలు జరుగుతూ ఉంటాయో ఇప్పుడు కూడా చూడండి ప్రపంచంలో చాలా టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. वो टेंशन अपने को अटेंशन रखने के लिए అటువంటి టెన్షన్ వాతావరణంలో కూడా స్వయాల్లో అటెన్షన్ అనేది ఉంచుకోవాలి. परमात्मा बाप हमको ये आकर के तरीका बताते हैं। పరమాత్ముడైనటువంటి తండ్రి వచ్చి ఇప్పుడు మనకి ఈ విధానాన్ని నేర్పిస్తున్నారు. అంటే ఎన్నో టెన్షన్ల మధ్యలో కూడా ఆ టెన్షన్తో ఎలా ఉండాలి అని. कि आत्मिक स्थिति में स्थित होकर के रखें। ఆత్మిక స్థితిలో స్థితులై ఉండండి అని. इससे अखंड शांति मिलेगी। దీని ద్వారా అఖండ శాంతి అనేది లభిస్తుంది. अखंड विश्वास पैदा होगा। అఖండ విశ్వాసం అనేది ఉత్పన్నమవుతుంది. विल पावर आएगी। విల్ పవర్ అనేది వస్తుంది. स्थितियों परिस्थितियों समस्याओं స్థితులు పరిస్థితులు సమస్యలు से मुकाबला करने की ताकत आएगी। సమస్యలు వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. इतनी शक्ति पैदा होती है कंसंट्रेशन से। ఆత్మను ఆత్మిక స్థితిలో స్థితులయ్యే ఏకాగ్రం చేయడం వల్ల ఇంత శక్తి అనేది మనలో వస్తుంది.
कि सारी दुनिया एक तरफ हो जाए భలే మొత్తం ప్రపంచం ఒకవైపు అయిపోయినప్పటికినో और एक आत्मा जो आत्म स्थिति में स्थित है, जिसका गीता में गायन है, ఒక్క ఆత్మ ఎవరైతే ఆత్మిక స్థితిలో స్థితులయ్యి ఉంటారో మిగతా ప్రపంచం అంతా ఒకవైపు. ఏ ఒక్క ఆత్మ అయితే ఆత్మిక స్థితిలో స్థితులయ్యి ఒక్కరిగా ఉంటారో వారి కోసమే గీతలోనూ గాయనం ఉన్నది, అంటే చెప్పబడినది గీతలో स्वरूपनिष्ठ స్వరూపనిష్ట. वो एक तरफ हो जाए ఎవరైతే ఆత్మిక స్వరూపంలో స్థితులయ్యి ఉంటారో వారు ఒక్కవైపు, మొత్తం ప్రపంచం ఒక్కవైపు ఉన్నప్పటికినూ तो सारी दुनिया का मुकाबला करने की विल पावर उसमें पैदा हो सकती है. మొత్తం ప్రపంచంలో వారిని ఎదిరించే విల్ పవర్ ఆ ఒక్క ఆత్మలో వస్తుంది. ईश्वर की याद, ఈశ్వరుని యొక్క స్మృతి. सिर्फ आत्मा समझने से भी कोई खास उन्नति नहीं होगी. కేవలం ఆత్మ అని తెలుసుకోవడం వల్ల విశేషంగా ఏమి ఉన్నతి అయితే జరగదు. आत्मा समझने से इतना होगा कि परमात्मा बाप की याद जल्दी आ जाएगी. మనల్ని మనం ఆత్మ అని స్మృతి చేయడం వల్ల పరమాత్ముని యొక్క స్మృతి మనకి తొందరగా రావచ్చు. तो दो काम करो, आत्मा समझो और मुझ बाप को याद करो. అయితే ఇప్పుడు మీరు రెండు పనులు చేయండి. ఒకటి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి, రెండు పరమాత్ముడైనటువంటి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. बाप कहते हैं सिर्फ आत्मा समझने से काम नहीं चलेगा. బాబా అంటారు కేవలం ఆత్మ అని తెలుసుకోవడం వల్ల పని అయితే నడవదు. है ठन ठन गोपाल अकेले रह जाओगे. టన్ గోపాల్ ఒంటరిగా ఉండిపోతావు. हाँ तो क्या करो, అందువల్ల ఏం చేయాలి? है मुझ बाप को याद करो. తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. चाहे जिस रूप में याद करो. భలే మీరు ఏ రూపంలో యాద్ చేసినప్పటికినూ युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते. 6వ అధ్యాయం యొక్క 28వ శ్లోకం. ऐसे आत्मा को सदा शिव बाबा से संयुक्त करता हुआ पाप रहित योगी सुख पूर्वक साक्षात परम ब्रह्म का संपूर्ण स्पर्शयुक्त अतीव सुख भोगता है. భావార్థమైంది ఆత్మను ఎల్లప్పుడూ శివ్ బాబాతో జోడించే పాపరహిత యోగి సుఖపూర్వకంగా సాక్షాత్ పరంబ్రహ్మ యొక్క సంపూర్ణ స్పర్శయుక్త అపారమైన ఆనందాన్ని అనుభవిస్తారు. तीन को याद करना तुम्हारा रूटीन हो गया. ముగ్గురిని స్మృతి చేయడం మీ రొటీన్ అయిపోయింది. అంటే రొటీన్ అంటే దినచర్య. क्या रूटीन हो गया रोज का? రోజు యొక్క దినచర్య ఏమైంది? घर को याद करो, माना परम ब्रह्म को याद करो. ఇంటిని స్మృతి చెయ్యండి. ఇంటిని స్మృతి చేయడము అంటే పరంబ్రహ్మని స్మృతి చేయడం. क्योंकि वहां जाए बगैर स्वर्ग में नहीं आ सके. అక్కడికి వెళ్లకుండా పరంబ్రహ్మ అంటే ఇంటికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళడానికి సాధ్యం లేదు. स्वर्ग को याद करो, फिर మరి స్వర్గాన్ని స్మృతి చేయాలి. మరి पहले नंबर में बाप को याद करो. మొట్టమొదటి నంబర్లో తండ్రిని తలంపు చేయాలి. बाप है तो माँ भी है. తండ్రిని తలంపు చేయడము అంటే తండ్రి ఉన్నారు అంటే తల్లి కూడా ఉన్నారు. क्या परम पिता है तो परम ब्रह्म भी चाहिए. పరంపిత ఉన్నారు అంటే పరంబ్రహ్మ కూడా కావాలి. परम माने बड़ी ते बड़ी, పరం అంటే అందరికంటే పెద్ద అని. ब्रह्म माने बड़ी माता, బ్రహ్మ అంటే పెద్ద అమ్మ. परम ब्रह्म भी चाहिए. పరంబ్రహ్మ కూడా కావాలి. और परम ब्रह्म में जब तुम बच्चे पहुंचते हो పరంబ్రహ్మలో పిల్లలైనటువంటి మీరు ఎప్పుడైతే వచ్చి చేరుకుంటారో तो वहां से नंबरवार इस सृष्टि पर అక్కడ నుండి నంబర్ వారుగా ఈ సృష్టి పైన सुख भोगने के लिए पहले आते हो. సుఖాన్ని భోగించడానికి మొట్టమొదట మళ్ళీ కిందకి దిగుతారు. उसको कहा जाता है स्वर्ग. దాన్నే అంటారు స్వర్గము అని. समझा? అర్థమైందా?
यानी रोज का ये रूटीन तुम्हारा हो गया। అంటే ఇలా ప్రతిరోజు మీ రొటీన్ అంటే మీ దినచర్య అయిపోయింది ఇది. पहला पहला पुरुषार्थ निद्राजीत बनना, మొట్టమొదటి పురుషార్థమైంది నిద్రాజీతులుగా అవ్వాలి. दूसरा पुरुषार्थ రెండవ పురుషార్థమైంది आत्मिक स्थिति धारण करना, ఆత్మిక స్థితిని ధారణ చేయడం. और तीसरा पुरुषार्थ अपन को आत्मा समझ बाप को याद करना। మరి మూడవ పురుషార్థమైంది మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించి తండ్రిని స్మృతి చేయడం. रूहानी ड्रिल, संगठित राजयोग का अभ्यास। ఆత్మిక డ్రిల్ అంటే సంఘటిత రాజయోగం యొక్క అభ్యాసం. प्रातः और संध्या काल में అది అమృత్ వేళ మరియు సాయంత్ర సమయాలలో. सूरज निकलने के बाद अथवा दिन निकलने के बाद సూర్యుడు ఉదయించిన తరువాత అంటే సూర్యుడు ఎప్పుడైతే పగలవుతుంది కదా, ప్రారంభం అవుతుంది కదా, ఆ సమయంలో याद में अच्छा बैठा जा सकता है संगठन में। తలంపులో మంచిగా కూర్చోవచ్చు సంఘటిత రూపంలో. और याद में संगठन में बैठने के बाद ఇలా స్మృతిలో సంఘటిత రూపంలో కూర్చున్న తర్వాత मुरली जो सुनी जाती है उसकी धारणा भी बहुत अच्छी होती है। సంఘటిత రూపంలో ఏదైతే మురళి వింటారో దాని యొక్క ధారణ కూడా చాలా మంచిగా అవుతుంది. गहराई से मुरली समझ में आती है। లోతుగా మురళి కూడా మంచిగా అర్థం అవుతుంది. अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा. 13వ అధ్యాయం యొక్క 11వ శ్లోకం. अध्यात्म चिंतन में सदा लगे रहना, पंचतत्वों को ईश्वरीय ज्ञानार्थ सहित पहचानना, संक्षेप में इतना ज्ञान है ऐसा कपिल जैसे पुरुषोत्तम संगमी पुराने सत्व प्रधान विद्वानों द्वारा कहा गया है। इसके अलावा जो भी मनुष्य गुरुओं या देशी विदेशी धर्म पिताओं का ज्ञान है सारा अज्ञान। భావార్థమైంది ఆధ్యాత్మ చింతనలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండుట, పంచతత్వాలను ఈశ్వరీయ జ్ఞానార్థ సహితంగా గుర్తించుట సార రూపంలో ఇదే జ్ఞానం అంటే. అలా అని కపిలముని లాంటి పురుషోత్తమ సంగమయుగి పురాతన సత్వప్రధాన విద్వానుల ద్వారా చెప్పబడినది. ఈ జ్ఞానం తప్ప మిగతా ఎవరైతే మనుష్య గురువులు లేక దేశ విదేశ ధర్మపితల యొక్క జ్ఞానమంతా అజ్ఞానమే అయినది. रोज अगर बाप की वाणी सुनेंगे, ప్రతిరోజు ఒకవేళ తండ్రి యొక్క మురళి విన్నారు అంటే, रोज ब्राह्मणों के संगठन में बैठेंगे, రోజు బ్రాహ్మణుల సంఘటనలో కూర్చున్నారు అంటే, तो संगौ शक्ति कलौ युगे, అంటారు కదా సంగౌ శక్తే కలయుగే, కలియుగంలో సంఘటన శక్తి మంచిగా పనిచేస్తుంది అని. संगठन की ताकत पैदा होगी। అప్పుడు సంఘటన యొక్క శక్తి ఉత్పన్నమవుతుంది. बड़े से बड़ा संगठन, पावरफुल से पावरफुल संगठन है ब्राह्मणों का। అన్నిటికంటే పెద్ద సంఘటన, శక్తిశాలి సంఘటన అయింది బ్రాహ్మణుల యొక్క సంఘటన. 2 बारी जब तक स्नान नहीं किया है तब तक कुछ नहीं फायदा होगा। ఎంతవరకు 2 సార్లు స్నానం చేయరో అంతవరకు ఏ లాభము ఉండదు. స్నానము అంటే ఇక్కడ జ్ఞాన స్నానం. अरे कोई समय मुरली में ऐसी पॉइंट्स निकलती हैं जिससे ऐसा तीर लग जाएगा जो तुम्हारा संशय मिट जाएगा। అరే ఏదో ఒక సమయంలో మురళిలో అటువంటి పాయింట్స్ అనేది వస్తాయి. ఆ పాయింట్స్ కారణంగా మన బుద్ధిలో మంచిగా ఆ పాయింట్ మనకు తగలొచ్చు. అప్పుడు మనది ఏదైతే సంశయం ఉందో అది తొలగిపోవచ్చు. मुरली అందువల్ల మురళి ఎప్పుడు కూడా మిస్ చేయరాదు. 2 సార్లు తప్పకుండా మురళి వినాలి. की तारीख 26 मार्च 1988 पृष्ठ 2 अंक। మురళి తేదీ 26 మార్చ్
1988. वो मुकर्रर रथ में सुनाया हुआ ज्ञान जल है, ముకరర రథము ద్వారా వినిపించబడినటువంటి జ్ఞానజలం ఏదైతే ఉన్నదో वो ज्ञान जल की बात है। ఆ జ్ఞానజలాని యొక్క మాట ఇప్పుడు చెప్తున్నారు. तो उस ज्ञान जल से हम अपनी आत्मा को ఆ జ్ఞానజలంతో ఇప్పుడు మనం మన ఆత్మని क्या करते हैं? ఏం చేయాలి? घड़ी घड़ी मैली होती है तो क्या करते हैं? మాటి మాటికి అశుద్ధం అయిపోయింది అంటే ఏం చేస్తాం? घड़ी घड़ी साफ करते हैं। మాటి మాటికి క్లీన్ చేసుకుంటాం కదా. घड़ी घड़ी करते हैं कि सवेरे शाम करते हैं? మాటి మాటికి స్వచ్ఛం చేసుకుంటారా లేదా ఉదయం సాయంత్రం మాత్రమే స్వచ్ఛం చేసుకుంటారా? सवेरे शाम करते हैं। सवेरे शाम भी पूरा करते हैं। अरे छोड़, ఉదయం సాయంత్రమే చేస్తారు అన్నారు ఎవరు? ఉదయం సాయంత్రం కూడా చేస్తారా లేదా అయ్యో ఉదయం చేసాంలే క్లాస్ సాయంత్రం వదిలిపెట్టండి, दुनिया में और धंधे पड़े हुए हैं, वो ప్రపంచంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి, कर लो ने। ये कोई जरूरी है कि सवेरे शाम ना करते रहो जाकर के बाप? ఆ పనులు చేసుకోవాలనా లేదా ఉదయం సాయంత్రం తప్పనిసరి క్లాస్కి వెళ్ళడం ఏమైనా తప్పనిసరినా అక్కడికి వెళ్ళడం ऐसे అలా ఆలోచిస్తారా? లేదా ఉదయం సాయంత్రం రోజు క్లాస్కి వెళ్తారా? हाँ, बाबा ने बताया हुआ है। जो राय लोग होते हैं ना, बड़े बड़े आदमी, బాబా మురళీలోనూ చెప్పి ఉన్నారు, ఎవరైతే రాయల్ వ్యక్తులు ఉంటారో గొప్ప గొప్పవారు वो 2 बार स्नान करते हैं। వాళ్ళు 2 సార్లు స్నానం చేస్తారు అని, ఉదయం సాయంత్రం. अब पूरा स्नान करेंगे या ऐसे ही एक लोटा पानी डाला और भाग गए? పూర్తి స్నానం చేస్తారా లేదా ఏదో ఒక చెమ్ము నీళ్లు పోసుకునేసి వచ్చేస్తారా పారిపోయి? अधूरा करेंगे? అర్థం స్నానం చేసి వచ్చేస్తారా పూర్తిగా స్నానం చేస్తారా? हाँ, रेगुलर करेंगे, पंक्चुअल करेंगे, पूरा डट के स्नान करेंगे। రెగ్యులర్ పంచువల్ పూర్తిగా సంపూర్ణ స్నానం చేస్తారు. बड़े बड़े आदमियों की बात बताई। ఇలా అని గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. तो जो अपन की आत्मा को समझते होंगे कि हमारी आत्मा तो बड़ा बड़ा पार्ट बजाने वाली है, ఎవరైతే స్వయాన్ని నేను ఆత్మ అని గుర్తించారో అప్పుడు నా ఆత్మ ఈ సృష్టి నాటకంలో గొప్ప గొప్ప పాత్ర అభినయించే ఆత్మ, वो कैसा स्नान करेंगे? అటువంటి వారు ఎన్నిసార్లు స్నానం చేస్తారు? हाँ, पूरा स्नान करेंगे। వాళ్ళు పూర్తి స్నానం చేస్తారు. बहुत अच्छे अच्छे आदमी 2 बारी स्नान करते हैं फ्रेश रहने लिए। చాలా మంచి పెద్ద పెద్ద వ్యక్తులు 2 సార్లు స్నానం చేస్తారు ఫ్రెష్ గా ఉండేందుకు. यह भी ज्ञान स्नान 2 बारी करने से फ्रेश होंगे। అలానే ఇక్కడ కూడా జ్ఞాన స్నానం 2 సార్లు చేయడం వల్ల ఫ్రెష్ గా ఉంటారు. 2 बारी ज्ञान स्नान करने से बहुत बहुत फायदा है। 2 సార్లు జ్ఞాన స్నానం చేయడం వల్ల చాలా చాలా లాభం ఉంటుంది. नहीं तो मुफ्त अपनी बादशाही गवा देंगे। లేదంటే అలానే వ్యర్థంగా తమ బాదుషాహి అంటే రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. मुरली तारीख 26 मार्च 1988 पृष्ठ 2 आदि। మురళీ తేదీ 26 మార్చ్ 1988. बाबा ने तो मुरली में और कहा है कि जो बड़े बड़े आदमी होते हैं वो 2 बार स्नान करते हैं, सुबह भी स्नान करते हैं और शाम को भी स्नान करते हैं। బాబా మురళీలో చెప్పారు, ఎవరైతే పెద్ద పెద్ద రాయల్ వ్యక్తులు ఉంటారో వారు 2 సార్లు స్నానం చేస్తారు, ఉదయము స్నానం చేస్తారు సాయంత్రము స్నానం చేస్తారు అని. माने ज्ञान स्नान सुबह भी करना चाहिए और शाम भी करना चाहिए। అంటే జ్ఞాన స్నానం ఉదయము చేయాలి సాయంత్రము చేయాలి, అంటే మురళి వినడానికి 2 సార్లు రోజులో వెళ్ళాలి. पारिवारिक संगठन में ज्ञान का लेन देन। పారివారిక సంఘటనలో జ్ఞానం యొక్క లేన్దేన్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం, జ్ఞాన చర్చ చేయడం. संगठन होने के बाद हाँ। हम बाबा ने मुरली में क्या क्या बोले ये सब बातचीत कर सकते हैं क्या? क्यों नहीं? ఎవరో ప్రశ్నించారు, బాబా సంఘటన క్లాస్ అయిన తర్వాత బాబా మురళీ క్లాస్లో ఏమేం పాయింట్స్ చెప్పారు అని పరస్పరంలో చర్చ చేసుకోవచ్చా అని. करना
करना है ना। ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు. Discussion क्या क्या करना है बोले और बाबा ने उसका आज क्या की क्या movie अर्थ में। है और उसका क्या क्या हाँ। मनन चिंतन मंथन अलग अलग लोगों को चलता है, सबके विचार क्या है उस ఆ, మురళి అయిన తర్వాత బాబా మురళిలో ఏం చెప్పారు, దాని మనన చింతన మంతన అందరిది వేరువేరుగా నడుస్తూ ఉంటుంది. అందరి విచారాలు ఏంటి, का रिजल्ट क्या है, దాని యొక్క రిజల్ట్ ఏంటి. सर्विस का भी लेन देन करना चाहिए। సర్వీస్ యొక్క లేన్దేన్ అంటే మీరేం సర్వీస్ చేశారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎలా విన్నారు, మంచిగా విన్నారా లేదా, అలా पॉइंट्स का भी लेन देन करना चाहिए, పాయింట్స్ కూడా ఇలా చర్చ చెయ్యాలి. डिस्कशन भी करना चाहिए। డిస్కషన్ పరస్పరంలో చేసుకోవాలి. अरे 2-3 घंटे का बढ़िया संगठन हो, 2-3 గంటలు చాలా మంచిగా సంఘటన చేసుకోండి. उसमें सर्विस का लेन देन करो। అందులో సర్వీస్ యొక్క లేన్దేన్ అంటే సర్వీస్ యొక్క సమాచారాన్ని గురించి కూడా చర్చించుకోండి. ज्ञान के पॉइंट्स का लेन देन करो, జ్ఞాన పాయింట్స్ యొక్క చర్చ కూడా చేసుకోండి. क्लैरिफिकेशन का लेन देन करो। బాబా ఏదైతే మురళి పాయింట్స్ గురించి అర్థం చేయించారో దాని యొక్క చర్చ కూడా చేయండి. मनन चिंतन मंथन करो, మనన చింతన మంతనను చేయండి. नई नई बातें निकले। కొత్త కొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి. मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च. 10వ అధ్యాయం యొక్క 9వ శ్లోకం. मेरे में मन बुद्धि लगाने वाले सदा मेरे नाम रूपादि में ही जिनके प्राण लगे हुए हैं, वे परस्पर एक दूसरे को समझाते हुए और मेरे क्रियाकलापों अर्थात जीवन कथा के विषय में ही वार्तालाप करते हुए संतोष पाते हैं और सदा अतीन्द्रिय सुख में रमण करते हैं. భావార్థమైంది. నాయందే మనస్సు బుద్ధిని జోడించే వాళ్ళు, ఎవరి ప్రాణాలైతే ఎల్లప్పుడూ నా నామరూపాలకే అంకితమై ఉంటాయో అటువంటి వారు పరస్పరం ఒకరినొకరికి అర్థం చేయిస్తూ మరియు నా కార్య వ్యవహారాలు, నా జీవన కథలకు సంబంధించిన సంభాషణలు చేసుకుంటూ సంతోషాన్ని పొందుతారు మరియు ఎల్లప్పుడూ అతీంద్రియ సుఖములో రమయిస్తూ ఉంటారు. क्लास तो 2 घंटे का ही होता है, 2.5 घंटे का कर दो। క్లాస్ అయితే 2 గంటల సమయం ఉంటుంది. భలే మీరు 2.5 గంట సమయం అరగంట పెంచుకోండి. आधा घंटा बैठ करके याद काफी है। అర్ధ గంట కూర్చొని అరగంట తలంపు చేయండి. बैठने वाली याद ज्यादा लंबी नहीं होनी चाहिए। కూర్చొని తలంపు చేస్తారు కదా, అది ఎక్కువ సమయం ఉండరాదు. और 1 घंटा बाबा की मुरली, మరి 1 గంట బాబా మురళి నడవాలి. बाकी आधा घंटे में अगर कोई सर्विस की है तो उसका लेन देन। మరి అరగంట ఎవరైతే సర్వీస్ చేసి ఉంటారో ఆ సర్వీస్ సమాచారం యొక్క చర్చించుకోవాలి. कोई प्रश्नोत्तर आते हैं तो आपस में डिस्कस कर लेना। సర్వీస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రశ్నోత్తరాలు వస్తాయి కదా, ఎవరైనా ఎదుటి వ్యక్తి ప్రశ్నలు అడుగుతారు, వాటి గురించి అందరూ పరస్పరంలో చర్చించుకోవాలి. సేవకు వెళ్తే అక్కడ ఇలా ప్రశ్నించారు, ఇలా సమాధానం ఇచ్చాము, అది సరిగా ఉందా లేదా, లేదా సరైన సమాధానం ఏమిటి అంటూ పరస్పరంలో చర్చించుకోవాలి. क्लियर कर लेना। క్లియర్ చేసుకోవాలి. हाँ रोज की क्लास में है। ఆ మాతాజీ ఎవరో అన్నారు, బాబా రోజుకి క్లాస్ టైమింగ్ అన్నారు. రోజుకి క్లాస్లోనే हैं? संगठन जो होता है तो संगठन का मतलब है कि सभी की कार्य मिले बैठ के बिल्कुल। ఆ మాతాజీ అన్నారు, బాబా సంఘటన క్లాస్ అయితే నడుస్తుంది, సంఘటన మతలబ్ ఏంటి, సంఘటన యొక్క మతలబ్ సంఘటన అంటే అర్థం అందరూ పరస్పరంలో స్వభావ సంస్కారాలు కలవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి అని కదా అన్నారు. తప్పకుండా. और क्या संगठन का मतलब क्या है? సంఘటన అంటే ఏంటి మరి? क्लास होता है, क्लास इसीलिए होता है कि आपस में मिल बैठ करके सबके संस्कार मिले। సంఘటన క్లాస్ అందుకే జరుగుతుంది. సంఘటనలో అందరూ కూర్చొని కలిసిమెలిసి స్వభావ సంస్కారాలని కలుపుకునేందుకు.
जो संस्कार नहीं मिलाना चाहते हैं वो संगठन में आएंगे ही नहीं। ఎవరైతే సంస్కారాలని కలుపుకోవాలని అనుకోరో వారు సంఘటనలో రానే రారు. బాబా చాలా మంది మురళి వింటారు మరి వెళ్ళిపోతారు మురళి ఖతం అవుతూనే. संगठन से लेना देना ही। అటువంటి వారికి సంఘటనతో ఏమి మన అవసరం ఏ కనెక్షను లేదు అని అర్థం. ऐसे भी आपस में बातचीत भी नहीं करते हैं, कोई संगठन में बाहर के लोग आ जाते हैं तो उन्हीं का भगत में लगे रहते हैं. जो असली ब्राह्मण परिवार है लेन देन करना चाहिए ना. బాబా సంఘటన కోసం వెళ్తే సంఘటన వచ్చిన పరివారం వాళ్ళని ధ్యానం ఇవ్వరు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కువగా మహత్వం ఇచ్చి వాళ్ళ దగ్గరే ఉంటారు. పాత వాళ్ళని ఎవరు మాట్లాడను కూడా మాట్లాడరు. क्या सेवा की, क्या सेवा में कठिनाइयां आई. బాబా అన్నారు పరస్పరంలో కూర్చొని మాట్లాడాలి. ఈ వారం అంతా ఈ 15 రోజుల్లో ఏం సేవ జరిగింది, సేవలో ఏమేం ప్రశ్నలు వచ్చాయి, ఎలా జరిగింది అని పరస్పరంలో కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ రోజు మురళిలో అన్నారు అనేకుల నుంచి దుర్గతి ఒక్కరితో ఉంటే సద్గతి అని. संगठन किसका है? शिव बाबा का है? शिव बाबा के परिवार का संगठन है या अनेकों परिवार का संगठन है? సంఘటన ఎవరిది? ఒక్క శివబాబా యొక్క సంఘటన, అనేక పరివారాల యొక్క సంఘటన. शिव बाबा के परिवार का, शिव बाबा का परिवार शिव बाबा को बीच में डालो. శివబాబా యొక్క పరివారం యొక్క సంఘటన మరి శివబాబాని మధ్యలో పెట్టండి. परिवार तो शिव बाबा का है, పరివారం శివబాబా యొక్క పరివారం అయింది కదా. न कि इब्राहिम बुद्ध क्राइस्ट का है. లేదా ఇబ్రహీం బుద్ధ క్రైస్ట్ యొక్క పరివారం ఇది. అనేకుల పరివారం కాదు కదా, ఒక్క శివబాబా యొక్క సంఘటన ఇది. लेकिन बाबा कई बार आपने बार बार यही बोला कि अनेकों से नहीं सुना. బాబా మీరు మాటి మాటికి చాలా సార్లు ఇలా చెప్పున్నారు అనేకులతో వినొద్దు అని. सुनना नहीं है. అనేకులతో వినొద్దు. ये कहाँ कहा कि तुम अनेकों की सुनो. ఇప్పుడు కూడా ఎక్కడ చెప్తున్నాను అనేకులతో వినండి అని. सुनो एक की, लेकिन संस्कार तो सब बच्चों से मिला के रखना चाहिए ना. వినాలి ఒక్కరి నుండే, అయితే సంస్కారం అయితే అందరి పిల్లలతో సంస్కారాన్ని కలుపుకొని కలిసిమెలిసి నడుచుకోవాలి. పరివారం ఇది. जैसे नारायण वाली आत्मा हमारा लक्ष्य है. ఏ విధంగా నారాయణ వారి ఆత్మ ఉన్నారు కదా, మనం కూడా నారాయణ లాగా తయారవ్వాలి. అది మన లక్ష్యం కదా. हमारे लक्ष्य क्या है जीवन का? మన జీవనం యొక్క లక్ష్యం ఏమైంది? नारायण बनना, नर से నారాయణులుగా కావాలి, నరుణ్ నుండి నారాయణగా. नारायण का विशेष स्वभाव संस्कार, विशेष उसकी योग्यता क्या है? నారాయణ యొక్క విశేష స్వభావ సంస్కారము, నారాయణ యొక్క యోగ్యత ఏమైనది? नारायण बनने वाली आत्मा की विशेष पहचान होगी, उसकी सबसे बनेगी. నారాయణ అయ్యేటటువంటి ఆత్మ యొక్క విశేష పరిచయం ఇదే, ఆయన అందరితో కలిసిమెలిసి ఉండడం. क्या नारायण बनने वाली आत्मा की ये खासियत है, నారాయణుడిగా అయ్యేటటువంటి ఆత్మ యొక్క ఈ విశేషత ఇది, खसूसियत है. क्या ఆయనలో ఉండేటటువంటి ఈ కషూషియత్ అంటే అందరినీ తన వైపు ఆకర్షణ చేసుకునేటటువంటి గుణము. वो सबके साथ मिला करके रखेगी. ఏంటి ఆయన గుణము? ఆయన అందరి జతలో కలిసిమెలిసి ఉంటారు. చిన్నవాళ్ళ జతలోనూ, వృద్ధుల జతలోనూ, అందరి జతలోనూ కలిసిమెలిసి ఉంటారు. दूसरा भले कोई भाग जाए భలే ఇంకెవరైనా పారిపోవచ్చు छोड़ के, అందరినీ వదిలేసి, लेकिन वो किसी को छोड़ने वाली, धक्का देने वाली नहीं होगी. ఆయన ఎవరిని వదిలిపెట్టి వెళ్ళరు, ఎవరిని నెట్టి దోచేసి తరిమేయరు కూడా. सबके साथ मिला के रखेगी. అందరి జతని అందరితోనూ కలిసిమెలిసి జతలో ఉంచుకుంటారు. सबके संगठन में बीच में रहने वाली बनेगी. అందరి జతలో కలిసిమెలిసి ఉంటూ సంఘటన మధ్యలో ఉండేటటువంటి ఆత్మగా అవుతారు. ये नहीं कहे हम इसके साथ नहीं रहेंगे. ఆయన ఎప్పుడు ఇలా అనరు, వీళ్ళతో మాకు పడదు, వీళ్ళతో నేను ఉండను, వీళ్ళతో నేను మాట్లాడను అని ఎప్పుడు అనరు. हम इसको अपने साथ नहीं रखेंगे. వీళ్ళు మా జతలో పెట్టుకోము, వీళ్ళు మా దగ్గర వద్దు అనేసి ఎప్పుడు ఆయన అననే అనరు. लेकिन हो तो परिवार का,
అందరూ ఇక్కడ పరివారానికి చెందినటువంటి సదస్సులే అయ్యారు కదా. जीवन शैली विशेष ब्रह्मचर्य व्रत का पालन करना. మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే విశేషంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాలన చేయటం. मन वचन और कर्म में पवित्रता का पालन करना. మన్ వచన్ కర్మలో పవిత్రత యొక్క పాలన చేయటం तथा स्वयं को देह समझने के कारण మరియు స్వయాన్ని దేహము అని తెలుసుకున్న కారణంగా उत्पन्न होने वाले विकारों जैसे काम, దేహము అని తెలుసుకున్న కారణంగా ఉత్పన్నమయ్యేటటువంటి వికారాలు ఏ విధంగా क्रोध, लोभ, मोह, अहंकार इत्यादि కామ క్రోధ లోభ మోహ అహంకారము మొదలైనవి का परित्याग करने का अभ्यास करना. మొదలైన వికారాలని పరిత్యాగం చేసే అభ్యాసం చెయ్యాలి. आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च. 3వ అధ్యాయం యొక్క 39వ శ్లోకం. हे कुमुनत्ती कुंती के पुत्र, ज्ञानी का नित्य शत्रु जैसा तथा कठिनाई से पूर्ति वाली इस काम विकार रूपी बड़वानल की आग से चंचल मन में ज्ञान ढका रहता है. భావార్థమైంది, ఓ కుంతి పుత్రుడా, కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికినూ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి. చంచల మనసులో జ్ఞానం కామ వికారం అనే అగ్ని ద్వారా కప్పబడి ఉంటుంది. त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत्. 16వ అధ్యాయం యొక్క 21వ శ్లోకం. काम, क्रोध और लोभ ये आत्मा के तन, मन, धन और बुद्धि के नाशक नारकीय त्रिविध द्वार है. अतः ये तीनों महाशत्रुओं मानिन त्याज्य है. భావార్థమైంది, కామం క్రోధం లోభం ఈ 3 ఆత్మ యొక్క తనువు మనస్సు ధనము మరియు బుద్ధిని నాశనం చేసే నరక ద్వారాలు అనగా మానవుణ్ణి అధోగతిలో పడవేయును. అందువలన ఈ 3ంటిని త్యజించాలి. काम क्रोध लोभ मोह अहंकार इन 5 विकारों से अपने को కామ క్రోధ లోభ మోహ అహంకార్ ఈ పంచ వికారాలను స్వయం నుండి दूर हटाना है. దూరంగా పారద్రోలాలి. देहाभिमान को मारना है. దేహాభిమానాన్ని ఇప్పుడు సంహారం చెయ్యాలి. जब ऐसी स्टेज हमारी बनती है ఎప్పుడు మన స్టేజ్ అలా తయారవుతుందో పంచ వికారాలని దూరంగా పారద్రోలడం, దేహాభిమానాన్ని సంహారం చేయడం, ఇటువంటి స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో तो हम अपने को स्वर्ग में अनुभव करते हैं. అప్పుడు స్వయాన్ని మనం స్వర్గంలో అనుభవం చేయొచ్చు. माने स्वर्ग में वो ही जा सकता है जो स्व की स्थिति में जाए. అంటే స్వర్గంలో వారే వెళ్ళగలరు ఎవరైతే స్వయం యొక్క స్థితిలో ఉంటారో వారే. नोति हैव यः सोढुं प्राक्शरीरविमोक्षणा कामक्रोधोद्भवं वेगं सयुक्तः स सुखी नरः. 5వ అధ్యాయం యొక్క 23వ శ్లోకం. इस लोक में ही जो पुरुष परमात्म स्मृति द्वारा नाशवान शरीर छूटने से पहले काम क्रोध आदि विकारों से उत्पन्न हुए आवेग को सहने में या उद्वेगहीन रहने में समर्थ है, वह मनुष्य सहज राजयोगी है, वही सुखी है, नहीं तो भोगी और दुखी है. భావార్థమైంది, ఈ లోకంలోనే ఏ పురుషుడైతే పరమాత్మ స్మృతి ద్వారా ఈ నశ్వర శరీరాన్ని వదలడానికి ముందు కామ క్రోధ మొదలగు
వికారాల నుండి ఉత్పన్నమయ్యే ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడంలో సమర్థులో ఆ పురుషుడే సహజ రాజయోగి, అతడే సుఖి, లేదంటే భోగి లేక దుఃఖితుడు. पहनावा, మనం వస్త్రాలు ధరించే విధానం. सादा जीवन उच्च विचार। సాదా జీవనము ఉన్నతమైన విచారాలు. बाबा भी यही पढ़ाई आकर के पढ़ाते हैं। బాబా కూడా ఇదే చదువు వచ్చి మనకి చదివిస్తారు, ఇదే పాఠాలు. बाबा ने तो तुम बच्चों की सींद अर्थात चीर भी सीधी निकलवाई थी। బాబా అయితే పిల్లలైనటువంటి మీ యొక్క తలలో పాపిడి ఉంటుంది కదా, అది నేరుగా తీసుకోవాలి అని నేర్పించడం జరిగింది. आजकल तो कैसे कैसे बाल बनाते हैं। ఈ రోజుల్లో అయితే జుట్టు కట్టుకుంటారు కదా, వెరైటీ వెరైటీగా జుట్టు కట్టుకుంటూ ఉంటారు. बाहर में जाते हैं तो पहरवास अर्थात पहनना ही सारी बदल जाती है। బయటకు వెళ్తారు, వాళ్ళ మన బట్ట కట్టుకునే తీరంతా మారిపోతూ ఉంటుంది. यह तो जैसे कि अपने धर्म की इंसल्ट करते हैं। అలాంటి అసభ్య వస్త్రాలు ధరించడము అంటే తమ ధర్మాన్ని అగౌరవపరచడమే అవుతుంది. देश वेश ही बदल देते हैं। దేశము వేషము అన్నీ మారిపోతూ ఉంటాయి. देह अभिमान हो जाता है। అలా వస్త్రాలు అంటే మారుస్తారు, సరైన దుస్తుల్ని ధరించరు అంటే ఇది దేహాభిమానానికి కారణం. 50-100 रुपए देते हैं सिर्फ बाल बनाने में। 50-100 రూపాయలు ఇస్తూ ఉంటారు తల జుట్టుని స్టైల్గా తయారు చేసుకోవడం కోసం. అంటే ఆ రోజుల్లో ఈ మురళి ఎప్పటిది, అప్పటి మాట. इसको ही कहा जाता है अति देह अभिमान। దీన్నే అంటారు అతి దేహ అభిమానము అని. वो फिर कभी ज्ञान उठा नहीं सकते हैं। అటువంటి దేహాభిమానిలు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. बाबा तो कहते हैं कि बिल्कुल सिंपल बनो। బాబా అయితే మనకు అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలారా చాలా నిడారంబరంగా ఉండాలి అని. ऊंची साड़ी पहनने पर भी देह अभिमान आ जाता है। చాలా ఖరీదైన వస్త్రాలు ధరించడం వల్ల కూడా దేహాభిమానం అనేది వస్తుంది. हमको तो फुलवाइल की साड़ी पड़ी हुई है। కొంతమంది చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మా దగ్గర ఫుల్ వాయిల్ సాడీ ఉంది లేదా బనారస్ సాడీ ఉంది అని అంటూ ఉంటారు కదా. देह अभिमान को तोड़ने लिए सब हल्का कर देना चाहिए। మన దేహాభిమానాన్ని తొలగించుకోవడం కోసం మన కట్టు తీరు అన్నీ చాలా తేలికగా ఉండాలి, అంటే చీప్గా ఉండాలి. ఖరీదైన దుస్తులు ధరించడం వల్ల దేహాభిమానం ఎక్కువ అవుతూ ఉంటుంది. अच्छी चीज देह अभिमान को लाती है। ఖరీదైన లేదా మంచి వస్తువులు దేహాభిమానాన్ని తీసుకొస్తాయి. तो इस समय वनवास में होना। ఈ సమయంలో మీరు వనవాసంలో ఉన్నారు కదా. मुरली तारीख 6 जुलाई 1967 पृष्ठ 3 अंक। మురళీ తేదీ 6 జూలై 1967. कि भारत में तो अभी भी साड़ी ही पहनना अच्छा समझते हैं। భారతదేశంలో అయితే ఇప్పుడు కూడా చీర కట్టుకోవడాన్నే మంచిగా అందరూ భావిస్తారు. पिंक साड़ी पहनने से हमारे अंदर एक ही परमधामी परिवार के सदस्य होने की भासना आती है। ఈ గులాబీ రంగు చీర కట్టుకోవడం వల్ల మనందరము ఒకే పరివారాన్ని యొక్క సదస్సులము అన్న భావన మనసులో ఉత్పన్నం అవుతుంది. यूनिफॉर्म और रूहानी ड्रिल के लिए हम सात्विक रंग वाले सफेद कपड़े पहनना पसंद करते हैं। ఆత్మిక డ్రిల్ చేసే సమయంలో మనం సాత్వికతకి గుర్తుగా తెల్లని వస్త్రాలు కట్టుకోవడం మనందరం ఇష్టపడతాం. ఇది మన రుహానీ డ్రిల్ యొక్క వస్త్రాలు. जब क्लास में बैठते हो, जब तुम्हारी ड्रिल होती है, ఎప్పుడు మీరు క్లాసులో కూర్చుంటారో, ఎప్పుడైతే మీ డ్రిల్ అనేది జరుగుతుందో, रूहानी
ఆత్మీయ డ్రిల్ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో तो उस समय सफेद वस्त्रों में बैठो। అప్పుడు తెల్లని వస్త్రాల్లో కూర్చోండి. ज्ञान मार्ग में सफेद साड़ी पहनने का मतलब है జ్ఞాన మార్గంలో తెల్లని వస్త్రాలు తెల్ల చీర కట్టుకోవడంలో అర్థమైంది कि आत्मा सफेद है ఆత్మ సఫేద్ అంటే తెల్లగా ఉంది అని. और ये हमारी ड्रेस है। మరియు ఇది మన స్కూల్ యొక్క డ్రెస్ అయింది. जब हम याद में बैठे ఎప్పుడు మనం యాదలో కూర్చుంటామో స్మృతిలో तो ब्रह्मा की वेशभूषा में बैठे। బ్రహ్మ యొక్క వేషభూషాలో కూర్చోవాలి. బ్రహ్మ తెల్లని వస్త్రధారి అయి కూర్చుని ఉన్నారు కదా. जैसे ब्रह्मा की पुत्री है, ఏ విధంగా బ్రహ్మ యొక్క పుత్రి ब्रह्मा की पुत्री ब्रह्मा कुमारी है, బ్రహ్మ యొక్క పుత్రి బ్రహ్మ కుమారి. वो कैसी वेशभूषा में है? ఆవిడ ఏ వేషభూషలో ఉన్నారు? ఓం రాధే మమ్మ సరస్వతి. सफेद वेशभूषा में। తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు కదా. और बाकी सारा दिन మరి రోజంతా व्हाइट कपड़े पहनना जरूरी नहीं है। తెల్లని వస్త్రాలు కట్టుకొని రోజంతా ఉండాలి, ఇది తప్పనిసరి ఏమీ కాదు. క్లాస్ టైంలో మాత్రం తప్పనిసరి. सफेद कपड़े पहनेंगे तो काम धंधे में कपड़े गंदे होते रहेंगे। తెల్లని వస్త్రాలు కట్టుకొని రోజంతా ఉన్నారు అంటే పని పాటలు చేసే టైంలో అవన్నీ చాలా మురికిగా అయిపోతాయి, ज्यादा खर्चा होगा। మురికి అయిపోయాయి అంటే వాటిని శుభ్రం చేసుకోవడం కోసం ఖర్చు కూడా ఎక్కువ చేయాల్సి పడుతుంది. ज्यादा खर्चा होगा और बाप कहते हैं कम खर्च वाला नसीब। మరి తండ్రి అయితే మనకు నేర్పించారు తక్కువ ఖర్చు చేయాలి, కమ్ ఖర్చా బాలానషీన్ అంటే విశ్వసేవ కోసం ఎక్కువగా ఉపయోగించాలి, స్వయం కోసం తక్కువ ఖర్చు చేసుకోవాలి అని. तो अगर साबुन भी ज्यादा खर्च किया तो बाला नसी बनेंगे क्या? ఒకవేళ తెల్లని వస్త్రాలు కట్టుకొని మంచిగా మన ఖరాబ్ చేసేసుకున్నాం, వాటిని ఉతుక్కోవడం కోసం ఎక్కువ సబ్బు యూస్ చేస్తున్నాము అంటే కమ్ ఖర్చా బాలానషీన్ అయ్యారా? बाला नसी माना भाग्यवान। బాలానషీన్ అంటే భాగ్యవానులు. ज्यादा भाग्य वाले बनेंगे क्या? ఎక్కువ స్వయం కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు అంటే ఎక్కువ భాగ్యం కలిగిన వారుగా అవుతున్నారా? नहीं, అవరు. जो कुछ भी हमारे पास है మన దగ్గర ఏమంతా ఉందో वो ईश्वरीय सेवा में खर्च करें। అది ఈశ్వరీయ సేవలో ఖర్చు చేయాలి. अपने लिए सिर्फ उतना ही खर्च करना है जितने से हमारा पुरुषार्थ चलता है। స్వయం కోసం అంతే ఖర్చు చేయాలి, ఎంతైతే మన పురుషార్థం నడుస్తూ ఉండాలి ఈ శరీరంతో అంతే స్వయం కోసం ఖర్చు చేసుకోవాలి. तो देखो रंगीन कोई कपड़ा नहीं होना चाहिए। చూడండి, కలర్ వస్త్రాలైతే ఏమీ ఉండకూడదు. कब? ఎప్పటి మాట ఇది? जब बाबा का क्लास होता है ఎప్పుడైతే బాబా యొక్క క్లాస్ అనేది నడుస్తుందో तो कोई भी रंगीन कपड़ा नहीं होना चाहिए। కలర్ వస్త్రాలు ధరించిన వారెవరు ఉండకూడదు. तो फरिश्तेपन की सबको भाषण आ गई। అందరూ వైట్ డ్రెస్ వేసుకొని కూర్చున్నారు అంటే ఫరిస్తా యొక్క అనుభూతి అందరికీ జరుగుతుంది. कि बाप आया है देह और देह के संबंधों से रिश्ता तोड़वाने के लिए। తండ్రి వచ్చిందే దేహము మరియు దేహ సంబంధీకుల నుండి సంబంధాలని తొలగించడానికి వచ్చారు. देह के संबंधों से रिश्ते टूट जाएंगे तो सब क्या बन जाएंगे? దేహ సంబంధీకులతో సంబంధాలు తొలగిపోయాయి అంటే అందరూ ఏమైపోతారు? फरिश्ते बन जाएंगे। ఫరిస్తాలుగా అయిపోతారు. खान पान ఆహార పానీయాలు, प्रातः और रात्रि भोजन। ఉదయము మరియు రాత్రి భోజనము. हम तो है राजयोगी साधारण, ना ऊंचा खाना ना ही कम। మనమయ్యాము రాజయోగి సాధారణమైనటువంటి వారిని. ఎక్కువ చాలా గొప్ప భోజనము కాదు, అలా అని చాలా నిమ్న భోజనము కాదు. अच्छी तरह सब मिलता रहता है। మంచిగా అన్నీ లభిస్తూ ఉండాలి. रात्रि मुरली तारीख 11 जनवरी 1967 पृष्ठ 2 अंक। రాత్రి మురళి 11 జనవరి 1967. भोजन के लिए भी कहना है, कह दिया। భోజనం కోసం కూడా చెప్తారు. ఏం చెప్పారు?
जितना हो सके भोजन भी ఎంత వీలైతే భోజనం కూడా बहुत रंगीन नहीं होना चाहिए। చాలా కలర్ఫుల్ గా ఉండకూడదు. सादा भोजन उच्च विचार। ఆ, సాధారణమైన భోజనము విచారాలు ఉన్నతంగా ఉండాలి. सादा भोजन होना चाहिए। భోజనం సాదా అంటే కలర్ఫుల్ అంటే వెరైటీలు ఎక్కువగా కాదు అని అర్థం. కలర్ఫుల్ అంటే ఇక్కడ అర్థం. भोजन के लिए भी कह दिया है जितना हो सके सफेद हो। భోజనం కోసం కూడా బాబా మురళీలో అన్నారు ఎంత వీలైతే అంత తెల్లగా ఉండాలి అని. తెల్లగా అంటే అనేక వెరైటీ భోజనం ఉండకూడదు అని. భోజనం చేసే సమయంలో వెరైటీస్ ఉండకూడదు అని. रात्रि मुरली तारीख 25 फरवरी 1968 पृष्ठ 1। రాత్రి మురళి 25 ఫిబ్రవరి 1968. हमारा खाना सादा होना चाहिए। మన భోజనం చాలా సాధారణంగా ఉండాలి. खाना पीना ना बहुत ऊंचा ఆహార పానీయాలు చాలా ఉన్నతంగానూ ఉండకూడదు, और ना बहुत नीचा। అలానే చాలా నీచంగానూ నిమ్నగానూ ఉండకూడదు. सभी से फर्स्ट क्लास शुद्ध खाना है दाल चावल आलू। అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ శుద్ధ భోజనమైంది పప్పు, అన్నము, బంగాళాదుంపలు. इस पर कोई हिर जाए तो कब तबीयत खराब ना हो। ఈ భోజనం చాలా మనస్పూర్వకంగా ఎవరైనా తిన్నారు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యం చెడిపోదు. सन्यासी लोग दाल भात खाते हैं कितने हृष्ट पुष्ट रहते हैं। సన్యాసీలు పప్పన్నమే తింటారు, అయినా చూడండి ఎంత మంచిగా హస్టపుష్ట అంటే ఒడ్డు పొడుగు ఎంత లావుగా బొద్దుగా మంచిగా ఉంటారు. उनमें भी सतो रजो तमो होते हैं। సన్యాసీలలో కూడా సతో ప్రధానము, రజో ప్రధానము, తమో ప్రధాన సన్యాసీలు ఉంటారు. सतोगुणी जो होते हैं उनका एक ही खिड़की से जो मिला वह लेकर जावेंगे। సతోగుణి సన్యాసీలు ఎవరైతే ఉంటారో వారు అంటే రోజుకి కేవలం ఒక్కరి దగ్గరే అడుక్కునే విధంగా లేదా 5 ఇళ్లలో అడుక్కునే అంటే వాళ్ళది ఫిక్స్ ఉంటుంది. ఆ ఇళ్లలో ఏం లభిస్తుందో అంతే, ఇంకా ముందుకేమీ వెళ్ళరు, భలే లభించినా లభించకపోయినాను. बस दूसरी खिड़की पर नहीं जावेंगे। బాబా మురళీలో అన్న సతోగుణి సన్యాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక కిటికీ నుండి ఏం లభిస్తే అదే అంతే, ఇంకా తర్వాత వేరే వాళ్ళ కిటికీ దగ్గరికి వెళ్ళరు. क्या डाला कितना डाला वह भी नहीं देखेंगे। జోలిలో ఏం వేశారు ఏం వేయలేదు అది కూడా ఏమీ చూసుకోరు పాపం. ఒక కిటికీ దగ్గరకు వెళ్తారు, ఆ కిటికీలో నుంచి ఏం వాళ్ళ జోలీలో వేస్తారో అంతే తీసుకొని వాపస్ వెళ్ళిపోతారు. इन्हों के पास लिस्ट रहती है यह एक बार लेते हैं बाद में खाते नहीं हैं। వాళ్ళకు కూడా తెలుసు ఆ గృహస్థులకి వీళ్ళు ఒక్కసారే తీసుకుంటారు, ఒక్క ఇంట్లోనే తీసుకుంటారు, మరి ఇంకేం ఇచ్చినాను వాళ్ళు తినరు అని. जो मिला सो ठीक। వాళ్ళకి ఏం లభించిందో ఒక్క ఇంటి నుండి అదే వాళ్ళకి సరి. तुम बच्चों का भी भोजन सूक्ष्म होना चाहिए। అలానే పిల్లలైనటువంటి మీ యొక్క భోజనం కూడా ఇప్పుడు చాలా సూక్ష్మంగా ఉండాలి. तुम बहुत ऊंच बनते हो ना। మీరు చాలా ఉన్నతులుగా అవుతున్నారు కదా. आगे चल 108 वैभव का भोजन मिलता हो परंतु इतना खा थोड़े ही सकेंगे। ముందుకి మనకి 108 ప్రకారాలైన వైభవాల భోజనం లభించవచ్చు, అయితే ఇంత భోజనం ఎవరైనా తింటారా ఏమైనానా. मुरली तारीख 26 जून 1970 पृष्ठ 4 आदि। बाबा के घर में खिचड़ी बनती है शाम को। బాబా ఇంట్లో సాయంత్రం కిచిడి తయారవుతుంది. क्या 1/3 दाल और 2/3 चावल। కిచిడి ఎలా తయారవుతుంది అంటే 3 వంతులు బియ్యము 2 వంతులు పప్పు. और उसको खूब अच्छी तरह घोट दो और खाओ। దాన్ని మంచిగా ఉడకబెట్టి తినండి. नींद आएगी नहीं, सवेरे को जल्दी आँख खुल जाएगी क्योंकि जल्दी पच जाएगा। అలా కిచిడి తిన్నారు అంటే తొందరగా అరిగిపోతుంది, ఉదయాన్నే మంచిగా నిద్ర లేవచ్చు, నిద్ర కూడా రాదు. पेट खाली हो जाएगा।
తొందరగా పొట్ట కూడా ఖాళీ అయిపోతుంది. पेट में चूहे लौटेंगे और आपने और अपने आप उठ के बैठ जाओ। ఆ, ఎప్పుడైతే ఆకలి వేస్తూ ఉంది అంటే మీకు మీరే లేచి కూర్చుంటారు. పొట్టలో ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి అంటే ఆకలితో. आयु सत्त्वबलारोग्य सुख प्रीति विवर्धना रस्या स्निग्धा स्थिरा नित्या आहारा सात्विक प्रिया. 17వ అధ్యాయం యొక్క 8వ శ్లోకం. आयु, बुद्धि, बल, स्वास्थ्य, सुख, धर्मानुकूल, आपसी इंद्रियों के प्रेम भाव के सुख विशेष को बढ़ाने वाले, हृदय को रुचिकर, आंतों के रक्षक चिकने, रसीले, दीर्घ काल स्थिर रहने वाले भोजन नंबरवार सात्विक देवात्माओं को अधिक प्रिय है. భావార్థమైంది ఆయువు, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం, ధర్మానుకూలమైన పరస్పర ఇంద్రియాల ప్రేమభావం కల సుఖాన్ని విశేషంగా వృద్ధి చేసేటటువంటి, హృదయానికి రుచికరంగా, ప్రేగులను రక్షణ చేసే వెన్న, నెయ్యి లాంటి నూనె పదార్థాలు, పాల లాంటి జ్యూస్ పదార్థాలు, దీర్ఘకాలము కొరకు స్థిరంగా ఉండే భోజనం నంబర్వార్ సాత్విక దేవాత్మలకు చాలా ఇష్టమైనవి. खिचड़ी तो रेचक होती है, पेट साफ करती है, కిచడి చాలా తేలికగాను ఉంటుంది, తొందరగా పొట్ట కూడా క్లీన్ అయిపోతుంది. और पेट हल्का रखती है। పొట్టని తేలికగాను ఉంచుతుంది. रात को खिचड़ी खाते हैं రాత్రి కిచడి తిన్నారు అంటే तो सवेरे को हल्कापन रहता है, ఉదయాన్నే తేలికతనం అనుభూతి చేస్తారు. खूब पुरुषार्थ होगा। మంచిగా పురుషార్థము అవుతుంది. अगर भारी भोजन खा लेंगे, पूरी कचौड़ी, ఒకవేళ రాత్రి సమయంలో చాలా అంటే స్ట్రాంగ్గా ఉండే భోజనం తిన్నారు అనుకోండి, పూరీలు, వడలు, लड्डू पेड़ा रात को खा के सोएंगे లడ్డు, మన పేడ ఇలాంటి వస్తువులన్నీ రాత్రి సమయంలో తిని నిద్రపోయారు అంటే तो सवेरे को भारीपन आ जाएगा, नींद ज्यादा आएगी। అప్పుడు రాత్రి చాలా బరువుతనం అనుభవం అవుతుంది. ఉదయం నిద్ర లేచి కూర్చున్నప్పటికీ నిద్ర వస్తూ ఉంటుంది. अमृत वेले का पुरुषार्थ हो नहीं पाएगा। అమృత వేళ పురుషార్థం అనేది జరగనే జరగదు అటువంటి వారితో. अब यहाँ बार बार खाने की भी बात नहीं है। बाबा ने तो कहा कि पोता मेल में लिखो। ఇక్కడైతే మాటి మాటికి తినే విషయం కూడా లేదు, ఎందుకంటే బాబా మురళిలో అన్నారు, పోతామేల్లో రాయండి. कि हम कितनी बार खाना खाया, మేము ఎన్నిసార్లు భోజనం తిన్నాము అన్న విషయం కూడా పోతామేల్లో రాయాలి. इसका मतलब वो भी बाबा हमको करना चाहते हैं। ऐसे तो नहीं खाना खाऊं 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 सुबह शाम तक लगा रहता है। ఇది కూడా బాబా మనకి నేర్పించాలంటున్నారు. అంటే రోజంతా మనం ఇది తినాలి, అది తినాలి, అది తినాలి, ఇది తినాలి అంటూ కావు కావు అయితే లేదు కదా. सुबह और शाम 2 बार खाना काफी। ఉదయము సాయంత్రము 2 సార్లు భోజనం ఎక్కువే. हर समय खाना खाने की जरूरत तो दुनिया भी लोगों की बात है। ప్రతి సమయము భోజనం భోజనం మాట ఏంటి, అది ప్రపంచంలో వాళ్ళ పని. ब्रह्मा कुमारियों में चाय भी पियो, फिर नाश्ता भी खाओ, फिर ये दोपहर का भोजन खाओ, फिर नाश्ता करो, फिर रात में खाना खाओ। ఇది బ్రహ్మకుమారిల పని. ఉదయాన్నే చాయ్ తాగండి, నాస్తా తినండి, మరి మధ్యాహ్నం భోజనం తినండి, మరి సాయంత్రం మళ్ళీ నాస్తా చాయ్, తర్వాత మళ్ళీ రాత్రి భోజనం. सारा दिन खाऊं खाऊं में लगा रहे। రోజంతా కావు కావు అంటే తినాలి, అది తినాలి, ఇది తినాలి అంటూ తిండి విషయంలోనే నిమగ్నమై ఉంటారు.